సాంగ్ చూసారు అనుకున్నాను. సాంగ్ కంటే 10 times ఎక్కువ బాగుంటుంది సినిమా. నేను ఫస్ట్ టైం మీ అందరితో పాటు సాంగ్ చూసాను అండ్ ఐ వాజ్ మూవ్డ్. సార్, యూ కిల్డ్ ఇట్ సార్. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమెంట్ ఇన్ ద సెక్షన్ సేయింగ్ ఏ బ్రాండ్ తాగుతున్నా సార్ అని కమెంట్ చేస్తారు, ఏం పెట్టుకొట్టారని చెప్పి. సో మీరందరూ మూవీ చూడండి. 25th మూవీ రిలీజ్ and I'm extremely proud to be part of this film and this team. Thank you. రవికృష్ణ గారు, ఇప్పుడు దీనికి మించి ఉండాలి మీ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దండోరా ఇయర్ గుర్తు పెట్టుకునే సినిమా అవుద్ది 100%. ఒక్కొక్కటి టీజర్ తో అంటే ఆర్గానిక్ గా జెన్యూన్ గా ప్రతి ఒక్కళ్ళు చూసిన ఒక్కళ్ళు చాలా చాలా బాగుంది, చాలా మంచి సినిమా అని చెప్తున్నారు. సేమ్ రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరే సినిమా కోసం వెయిట్ చేస్తారు. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. జెన్యూన్ గా చెప్తున్నాం, జెన్యూన్ గా చాలా మంచి సినిమా చేసాం. సో సాంగ్స్ అయితే కనుక పిల్లల సాంగ్ వచ్చింది, మీరు లవ్ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. దానికి చెప్పడానికి స్టేజ్ దొరకలేదు. అండ్ ఇప్పుడు మార్క్ మీరు నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్తున్నారు. ఈ సాంగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సీరియస్ గా యూఆర్ సూపర్ బ్రో. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. దండోరాకి December 25th వస్తున్నాము. 100% మీ లవ్ అండ్ సపోర్ట్ తో సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకే అన్ని నాకు ఏంటది ఏం ప్యాక్ కొట్టారు కదా అని అడుగుతారా? చాయ్. ఎస్, అది ఈ సినిమాలో చాయ్ గురించి ఎలా చెప్పారు, అదే ఆ చాయ్ పవర్ అది. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవికృష్ణ గారు. ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ. Firstly, I'd like to congratulate Mark Ravan bro. He's been here for a while. చాలా మంచి సినిమాలు, చాలా మంచి మ్యూజిక్ చేస్తారు, కానీ ఆయన పేరు ఫోర్ గ్రౌండ్ లోకి రాలేదు. బట్ విత్ వన్ సాంగ్ సినిమా ఓకే ఎనీవేస్, బట్ విత్ దిస్ వన్ సాంగ్ ఐ థింక్ మార్క్ రావన్ హీస్ హియర్. ఐ అరైవ్డ్ లాగా వస్తారు. కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ ఆల్సో కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఇచ్చారు. అండ్ ఈ పాటలో ఒక్కొక్క లిరిక్ కరెక్ట్ గా మీరు పాట వినుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయడం వేరు, బట్ లిరికల్ కరెక్ట్ గా మీరు విని దాని అర్థం తెలుసుకుంటే మన సినిమాలో ఉన్నటువంటి సారాంశం అంతా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. వెరీ వెరీ ఇంటెన్స్ ఫిలిం. చాలా మంది ఏమనుకుంటారు అంటే యూజువల్లీ దండోరా అనేటువంటి టైటిల్ అండ్ ఆ లాస్ట్ షాట్ చూసిన తర్వాత ఏదైనా ఆర్టిస్టిక్ గా వారు ఏదైనా కొంచెం అంటే స్లోగా డల్ గా చెప్తారేమో నెరేటివ్ అనుకుంటారు. అస్సలు అలా కాదు. ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్ గా, చాలా చాలా ఎంటర్టైనింగ్ గా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపాక్ట్ఫుల్ పాయింట్ అని ఇప్పటికీ కూడా కుల వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి చాలా డీప్ విషయాలని చాలా కమర్షియల్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పారు మురళి డైరెక్టర్ గారు. గ్రేట్ జాబ్. చాలా అంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఇలాంటి ఒక పెద్ద కథని, ఇంత పెద్ద స్పాన్ ఉన్న కథని ఇంత క్లారిటీతో చెప్పడం అనేది ఐ థింక్ ఎవ్రీబడి విల్ నోటీస్ దిస్ ఆన్ ద 25th of December. అండ్ ఇలాంటి సినిమాలని ఫస్ట్ నుంచి బ్యాక్ చేసినటువంటి మా బెన్నీ అన్న, లవీ బెన్నీ అన్న, ఐ ఆల్వేస్ సెడ్ దిస్, టు హావ్ బ్యాక్ ద ఫిల్మ్ లైక్ కలర్ ఫోటో, ఒక బెదర్లంక, చాలా యూనిక్ స్క్రిప్ట్స్. అండ్ దెన్ దండోరా ఐ థింక్ లవ్ ఎంటర్టైన్మెంట్స్ ఇస్ హియర్ టు స్టే. అండ్ ఇలాంటి మంచి సినిమాలు తీసినప్పుడు మైత్రి గారు, శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ us land this film in a right way. అండ్ ఆల్సో ప్రైమ్ షో వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వాళ్ళు అక్రాస్ ఆంధ్ర, శ్రీదేవ్ అండ్ కర్ణాటక. సో సార్టెడ్ రిలీజ్ కి అండ్ యూఎస్ లో కూడా అతర్వణ వాళ్ళు చేస్తున్నారు. సో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ తో సినిమాని 25th December ప్రాపర్ గా మేము ముందుకు తీసుకురాబోతున్నాం. చేయాల్సింది 100% మీకు నచ్చుతుంది, బట్ మేక్ షూర్ మార్నింగ్ షోస్ వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు, మా టీమ్ కి కావాలి. థ్యాంక్ యూ మనీష గారు. థ్యాంక్ యూ సో మచ్ నందు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర బెనర్జీ అండ్ మా సుధీర్, సుమంత్, వీళ్ళందరూ మేము సినిమా చూడటం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది బాగా హార్డ్ హిట్టింగ్ సినిమా. ప్రతి ఒక్కరికి సమాజంలో ఇది ఏ క్లాస్ సెంటర్, బిసి అని కాదు, అన్ని సెంటర్స్ లో అందరు చూసే సినిమా. తప్పకుండా రేపు December 25th ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ముఖ్యంగా శివాజీ రాజు గారి గురించి చెప్పాలి. అసలు శివాజీ గారి గురించి చెప్పాలి. సో తప్పకుండా చాలా బాగా అందరూ, మన రవికృష్ణ గారు కానీ, లేకపోతే నవదీప్ కానీ, నందు గారు కానీ, మన్నిక కానీ, ఇంకా మిగతా తారాగణం అంతా కూడా చాలా చాలా బాగా చేశారు. అసలు అంటే
సార్ డైరెక్టర్ గారు కూడా ఈ లవ్ స్టోరీ కూడా దీంట్లో చాలా బాగా చూపించారు, చాలా బాగుంటుంది. సో మనం సినిమా అయిపోయాక లేచి వచ్చేటప్పుడు ఒక ఎమోషన్ తో బాగా హై సీన్ తో వస్తాము. సో ఖచ్చితంగా ఈ సినిమా ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఎప్పుడు ఆదరించారు మంచి సినిమాని, తప్పకుండా ఈ సినిమాని కూడా చాలా పెద్దగా ఆదరిస్తారని, మీ అందరి సహకారం ఇప్పుడు ఈ దండోరాకు ఉంటుందని, ఖచ్చితంగా మైత్రిలో ఇలాంటి ఒక మంచి సినిమా మేము డిస్ట్రిబ్యూట్ చేయటం తప్పకుండా మాకు ఒక మంచి అదృష్టాన్ని ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్లీ డైల్యూట్ ఏం అవ్వలేదండి ఇక్కడ. లక్కీగా వీఆర్ ఆల్ ఆన్ బోర్డ్ అండ్ అందరు యాక్టర్స్ కూడా దే న్యూ, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి ఏంటి ఎలా ఏంటని తెలిసినప్పుడు, అండ్ వీఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద డే వన్ స్క్రిప్ట్ లెవెల్ నుంచే. అండ్ లక్కీలీ ఐ గాట్ లైక్ ప్రాపర్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఆల్. సో ఏమి డైల్యూట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా ఏ ఎమోషన్ అయితే ల్యాండ్ చేద్దాము, ఏ హ్యూమరస్ యాంగిల్ లో చెప్దాం అనుకున్నామో అలాగే అంతకంటే మించే చేసామని అనిపిస్తుంది నాకు. అంటే నేను కట్ చూసినప్పుడు వాట్ ఎవర్ చూసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ అంటే నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకా సినిమా ఏమంటే ఇదే సినిమా ఇలాగే తీస్తాను. దట్స్ హౌ హ్యాపీ ఐఎమ్ అబౌట్ దిస్ ఫిలిం. సో బెన్నీ గారు సార్, ఇది ఇందాక శివాజీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒక తెలంగాణ రూటెడ్ సినిమా ఇది అని చెప్పి. యాక్చువల్లీ మన బలగం వచ్చినప్పుడు సర్ప్రైజ్, కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ఎందుకో సినిమా తెలంగాణలో బాగా పర్ఫామ్ చేసింది, ఆంధ్రలో రిలేటివ్గా అండర్ పర్ఫామ్ చేసింది. సినిమా గురించి ఏంటి అసలు? శివాజీ గారు అన్నట్టు ఏంటి, తెలంగాణ సెంట్రిక్ మూవీయా లేకపోతే ఎలా ఉంటుంది అపీల్? సార్ ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఫిలిం. స్టోరీ కానీ కోర్ పాయింట్ కానీ ఇస్ వెరీ యూనివర్సల్. క్యాస్ట్ కానీ డ్రామా ఎమోషన్స్ అన్ని యూనివర్సల్ థింగ్స్ అండి. బ్యాక్ డ్రాప్ అన్నది తెలంగాణ అంతే. ఓకే శశి గారు సార్, ఈ మధ్యన చిన్న సినిమా అంటే డిఫాల్ట్గా మైత్రి లోగో పడుతుంది సార్. ఆల్మోస్ట్ 2025 ఎండింగ్ వచ్చేసింది. ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా అసలు గేమ్ చేంజర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన సినిమా ఇయర్ మనకి అఖండ వచ్చేసింది. ఇంకా బంచ్ ఆఫ్ రిలీజెస్ ఉన్నా, పెద్ద రిలీజెస్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఏంటి ఇయర్ ఎలా ఉంది ఒక డిస్ట్రిబ్యూటర్గా లేకపోతే ఎగ్జిబిటర్కి? జనరల్గా పర్స్పెక్టివ్ ఇయర్ ఎలా అయ్యింది ఇండస్ట్రీకి? ఇయర్ ఇండస్ట్రీ నా దృష్టిలో బాగానే ఉన్నట్టు సార్. అంటే చాలా చిన్న సినిమాలు బాగా ఆడినాయి, పెద్ద సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడులాగే ఉంది. బట్ ఇయర్ నాకు ఎందుకో కొంచెం చాలా సినిమాలు బాగానే ఆడినాయి అని చెప్పి అనిపిస్తుంది సార్. ఆల్ లాంగ్వేజెస్ కానీ అన్నీ పాజిటివ్గానే ఉంది సార్. మైత్రికి ఎలా ఉందండి సార్? బ్యాలెన్స్ షీట్ చివరికి వచ్చేసరికి సార్ ఖచ్చితంగా బాగానే ఉంటుంది సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం ఖచ్చితంగా ముందుకు పోతూనే ఉంటాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా ఆబ్వియస్ గా దాంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డబ్బులు అనేది కనపడుస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి సినిమాలని ఇప్పుడు ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు ఇలాంటి సినిమాలని లేదంటే ఒక చిన్న సినిమాలని కంటెంట్ ఉన్న సినిమాలని ప్రమోట్ చేసేటప్పుడు లేదంటే డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్? అంటే మైత్రి లాంటి ఒక పెద్ద బ్యానర్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సార్? ఇప్పుడు ఎప్పుడైనా మాకు ప్రతి సినిమా ఇంపార్టెంటే సార్. ఏ సినిమా తక్కువ కాదు, ఏ సినిమా ఎక్కువ కాదు. కానీ ప్రతి సినిమాని బట్టి మనం హార్డ్ వర్క్ చేస్తాం సార్. అంటే పెద్ద సినిమా అనుకోండి, అది థియేటర్స్ కానీ అది ఒక ఆ స్కోప్ ఎంత అని చూసుకుంటాం. ఏదైనా మనం సినిమాని బట్టి థియేటర్స్ కానీ థియేటర్స్ని బట్టి సినిమా ఉండదు సార్. సో ఆ సినిమా కెపాసిటీ ఏంటి, సో దాన్ని ఎలా లాంచ్ చేయాలి, దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మనకి టూ మచ్ ఆఫ్ సప్లై ఇచ్చినా కూడా డిమాండ్ ఉండదు సార్. సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఫోన్స్, బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ అని వాటి మీద ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక గ్రీన్లో ఉంటే అందరూ ఏంటంటే అది గ్రీన్లో ఉంది ఎందుకు చూడటం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో ఖచ్చితంగా అది ఆరెంజ్లో ఉంటే అరే ఈ సినిమా ఆరెంజ్లో ఉందంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఏదో సినిమా మన చేతికి వచ్చింది, మనం ఏదో ఇష్టమైనట్టు ప్లాన్ చేస్తాం, మనకి థియేటర్స్ ఉన్నాయో లేకపోతే ఇంకోటి ఉన్నాయని మనం చేయకూడదని. ఆ సినిమా ఎంతవరకు తీసుకెళ్ళాలి. కొన్ని సినిమాలు ఏంటంటే ముందు ఆ బజ్ని బట్టి కూడా మనం థియేటర్స్ ప్లాన్ చేస్తాం. కొన్ని ఏంటంటే సినిమా పడ్డాక ప్రూవ్ అయ్యాక సెకండ్ వీక్ పెంచుతాం. సో
సో ఇదంతా కూడా సినిమాని బట్టే ఉంటుంది సార్. అందుకని మా ప్రతి సినిమాకి ఒక ప్లాన్, ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాం సార్. మైత్రి అనే ఆ బ్రాండ్ పడితే గనక జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ బ్యానర్ ఉన్న క్రెడిబిలిటీ అనేది అక్కడ సినిమా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా సార్. సో మీ దగ్గరికి వచ్చిన ప్రతి సినిమాని చేస్తున్నారా, లేదంటే దాంట్లో ఎక్కడైనా ఫిల్టరేషన్ ఏమైనా ఉంటుందా? సార్ ఫిల్టరేషన్ అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అన్న శివాజీ గారు చెప్పినట్టు ఇందాక మీరు నాకు 80 కథలు విన్నాను, నేను 10 దాంట్లో సెలెక్ట్ చేశాను. సో అట్లా ప్రతి దగ్గర ఎక్కడైనా ఎవరైనా సార్, ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగానికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టే కదా ఎంప్లాయర్ కానీ సెలెక్ట్ చేసుకునేది. సో ఖచ్చితంగా కొంత చెకింగ్ అయితే చేస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే మేము కొంచెం చిన్నప్పటి నుంచి సినిమా మీద ఎక్కువ అభిమానం వల్ల, ఎక్కువ ప్రేమించడం వల్ల కొంచెం ఒక రకంగా ఉన్నా కూడా మనం వీలైనంత వరకు సపోర్ట్ చేయాలనేది ప్రయత్నం చేస్తాం సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. శివాజీ గారు. సార్ డైరెక్టర్ గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ అది. కానీ ఆ డ్రీమ్ రియాలిటీలోకి వచ్చేసిన తర్వాత, అంటే అమెరికా వెళ్ళి అక్కడ మనం సంపాదించుకుంటాం ఇదంతా అన్న తర్వాత వెనక్కి తిరిగి రావడమే కష్టం. బట్ వచ్చిన తర్వాత కూడా సినిమా తీయాలనుకున్నప్పుడు అంటే ఇలాంటి మనం చుట్టుపక్కల చూసే కథను దీంతోనే వెళ్ళాలి, దండోరా లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ అని ఎందుకు అనిపించింది సార్ మీకు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది అంటే చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన స్టోరీ సార్ ఇది. అంటే దీన్ని మళ్ళీ నేను మైండ్ సెట్ ఏంటి ఇట్లాంటి సినిమాని ఎంజాయ్ చేయడం ఏంటి అనుకోకండి. బేసిక్ ఏంటంటే రాసేటప్పుడు మనకు ఆ కిక్ ఉంటుంది కదా సార్, లైక్ పొద్దున్న లేస్తే రాస్తా ఈ రోజు రాస్తున్నా అని చెప్పేసి ఆ కిక్ లో రాసిన కథ ఇది. అండ్ ఇది నాకు కాన్ఫిడెంట్ ఉన్న టెరెన్ అనమాట. లైక్ అంటే నేను జాబ్ క్విట్ చేయడం ఇదంతా ప్యాషన్ వాట్ ఎవర్ సెడ్ అండ్ అది బేసిక్ గా నేను నాకు సినిమా చేయాలి అని అనిపించింది. ఎనఫ్ డేస్ చేశాను ఐటీలో అండ్ ఇట్ వాజ్ ఓకే, ఆల్ గుడ్. సో వచ్చేసాను. వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు లైక్ పిచ్ చేసేటప్పుడు నేను ప్రాసెస్ ఏంటంటే 10 మందికి చెప్పాల్సి వస్తుంది, 100 మందికి కూడా చెప్పాల్సి వస్తుంది. ఆ 100 మందికి చెప్పే ప్రాసెస్ లో నేను ఆ కథతోటి అంతే ఎక్సైట్మెంట్ లో ఉండాలి. మొదటి వాడితో మొదలు పెట్టినప్పుడు 100 వాడికి చెప్తున్నప్పుడు నాలో ఎక్సైట్మెంట్ తగ్గకూడదు. అంత ఎక్సైట్మెంట్ ఉండాలి అని అంటే నాకు ఫస్ట్ కిక్ ఇవ్వాలి కదా. దాంతో నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది, పెద్ద జర్నీ చేయాల్సి వస్తుంది అని ఒక మెంటల్ ప్రిపరేషన్ లో ఏదైతే నేను చెప్పాలనుకుంటున్న కథ ఉందో అది చెప్దాము, నా స్టైల్లో చెప్దామనే ఉద్దేశంలో రాసుకున్నా కదా సార్. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ద డే వన్. లకిలీ ఐ వాజ్ లైక్ బెన్యానా వినడం ఇదంతా జరగడం, దెన్ శివాజీ సార్ రావడం, పీపుల్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ అది నాకు నా బిలీఫ్ సిమెంట్ అవుతూ వచ్చింది. అండ్ రెండోది టుడే వి హావ్ అ ఫిల్మ్ ఎట్ హ్యాండ్. సో మార్క్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అంటే దండోరా పిల్లా సాంగ్ తోనే ఒక ఊపితే ఇక ఈ సాంగ్ నాకు తెలిసి 25th ఇప్పటి నుంచి 25th వరకు ఒక యాంతం లాగా ప్రతి దగ్గర వినిపిస్తుంది. అవునండి, మీరు అన్నట్టు టీ దగ్గర కొట్టారు ఏమైంది అది పక్కన పెడితే టీ షాపుల దగ్గర నుంచి ఏ షాప్ దగ్గర అయినా సరే ఈ సాంగ్ వినిపించేలా ఉంది అందరికి అప్పీలింగ్ గా. థ్యాంక్ యూ అండి. ఆ మట్టి బతుకి ఎట్టి బతుకి ఎవడు రాశాడు వెనకటికి అని ఒకటి, ఆ ఒంటి సుఖానికి మరో ముఖంకి ఆ లైన్స్ వింటుంటే ఏంటంటే అలా జస్ట్ అలా మైండ్ లో కూర్చుండిపోతుంది అనమాట ఒక్కసారి వినంగానే కూడా. సూపర్ అండి. కాసర్ల శ్యామ్ గారు అండి నిజంగా ఆయన సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని ఐ మీన్ అంటే అన్ని అంటే ఆయన మీరు కొట్టిన బీట్, ఆయన రాసిన మాట, ఎవ్రీథింగ్ కూడా అంటే మైండ్ లో కూర్చుంటున్నాయి అనమాట. అలా ఉంది. సో 23rd నుంచి ప్రీమియర్స్ ఎందుకు వేస్తున్నారు అనే దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, చిన్న హింట్ ఇచ్చింది. సో సినిమా గురించి, కంటెంట్ గురించి అంటే నాకు ఎలాంటి డౌట్ లేవు, ఎందుకంటే నా ప్రతి ప్రశ్నగా సమాధానం ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఫర్ ద 23rd ప్రీమియర్స్ ఆన్ December. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. శివాజీ గారు ఇక్కడ సార్ ఏం లేదు మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడతారు సార్, నాకు అదే నచ్చింది యాక్చువల్లీ చెప్పాలి. ఇందాక మాట్లాడుతూ చెప్పారు రెండు కులాలు, ఒకటి ఉన్నోడు రెండు లేనోడు అయ్యే 2 కులాలు అన్నారు. కానీ ఆ 2 ఏర్పడడానికి మెయిన్ రూటు కులవేలే కదా సార్. దీనిపైనే ఉంటారు. నేనేం అంటలేదండి. అదేంటి సార్ సినిమా దీనిపైనే తీశారు, ఇప్పుడు మాట్లాడింది కూడా అదే. డబ్బున్నోడు డబ్బు లేనోడు. ఇప్పుడు మొన్న మీరు రాజు వెడ్స్ రాంబాయ్ చూశారు, అది ఒక కమ్యూనిటీలోనే ఉద్యోగం ఉన్నోడికి ఇస్తాను నీకు ఇయ్యా అన్నాడు. అంతే సార్, ఇదే సమాజం, ఇంతమించి ఏం ఉండదు. మిగతా అన్ని స్వార్థం ఉంటాయి వాటిలో. కొంతమంది నేను పలానా కమ్యూనిటీ అయితే నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఇట్లా ఉంటుంది. సహజం, మనిషి సహజం. ఎవరు ఏం చెప్పినా కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రియాలిటీ తెలుస్తుంది వాడికి. అద్దంలో చూసుకొని ఏది కరెక్టరా, ఇది ఇందాక నేను ఇలా వీళ్ళన్నీ ఉంటాయి. సో 2 డబ్బు ఉన్నాడు డబ్బు లేనాడు అంతే, ఇంకా వేరే ఏం క్వశ్చనే లేదండి.
ఇదే సినిమా, ఇదే జీవితం, ఇదే సమాజం, ఇదే దేశం. మరి ఎందుకు అంటే డిఫరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? వస్తుంది కదా. ఎట్లా అదే ఆ డబ్బు అనేది ఎలా, డబ్బున్నోడికి డబ్బు ఎలా వస్తుంది, డబ్బు లేని డబ్బు రావటం లేదు అంటే దానికి ఏంటి అసలు reason? అక్కడి నుంచే మొదలవుతాయి కథలు, సినిమా కథలు. అక్కడి నుంచే సినిమా కథలు మొదలవుతాయి. వేరే రూట్ చెప్పాలంటే ఇప్పుడు నేను మీకు పక్క తీసుకెళ్ళి కథ చెప్పాలి. ఇదిగో ఇలా వెళ్తే ఈ కథ వచ్చింది, ఇలా వెళ్తే ఈ కథ వచ్చిందని చెప్పాలి. యాక్చువల్లీ ఇది మాత్రం సత్యం సార్. రెండే, పైన చూస్తారు, వాడి దగ్గర డబ్బు ఉందా చూస్తారు, కింద చూస్తారు, వీడికి ఏమైనా అవకాశం ఉందా, ఈ డబ్బు తీసుకుని ఆడదాకా రాగలడేమో. ఇవి మాత్రమే ఉంటాయి తప్ప కులాలు అడ్డొస్తాయని నేనైతే అనుకోవట్లా. కులాలు లేవు. కులాలు డబ్బున్న కులం, డబ్బు లేనోడు కులం, ఈ రెండే ఉంటాయి. ఇంకంతే, ఇంక వేరే ఏముండవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మన వాట్సాప్ గ్రూప్ లో కూడా మనం ఎలా వ్యూస్ మా వ్యాపారం, మాది అది వ్యాపారం. ఎస్ బాస్, ఎవరిదైనా అంతే. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను కంటెంట్ వ్యూస్ వచ్చే కంటెంట్ ఇస్తా. అది కులం ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, నిజంగా నిజాయితీ కూడా ఉండొచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ సమాజం ఉండదు. డెఫినెట్ గా ఎక్కడో చోట ఇదైతే ఉంటది, ఖచ్చితంగా ఉంటదండి. ప్రతి ఒక్కటి అంతే సార్. ఆ వివక్షత పోవాలంటే ఏం చేయాలనుకుంటారు అంటే సినిమా ద్వారా ఏం చెప్తున్నారు ఆ లోపల మనం పోతాం, ఏం చేయాలనుకునే లోపు. ఇంత మించి ఏముండదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది సార్. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఓకే సార్, ఈ మధ్య ఇండస్ట్రీలో కొంత మంచి మార్పు వచ్చింది అనుకుంటా. అంటే సినిమా టికెట్లు తగ్గిస్తున్నారు. మనం రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లేకపోతే మొన్న వచ్చిన మొగిలి 99 రూపీస్. ఇప్పుడు ఈ సినిమాకి పెట్టాడు, మళ్ళీ ఏదో తీస్తున్నాడు లోపల నుంచి. ఏం తీస్తున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకైతే అసలు తెలియదండి దీని గురించి. సరే శశి గారు చెప్పండి సార్. యాక్చువల్గా ఇంకా ఆ డిస్కషన్ ఇంకా చేయాలి సార్. ఏదైనా కూడా, ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ అది మల్టీప్లెక్సెస్ కానీ, సింగిల్ స్క్రీన్స్ కానీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్తో కూర్చొని బిఫోర్ రిలీజ్ ప్లాన్ చేసి దాన్ని బట్టే మనం రేట్స్ డిసైడ్ చేసుకుంటా ఉన్నాం సినిమాని బట్టే. ఇంకోటి, టికెట్స్ డెఫినెట్ గా అండి కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అలాగే మల్టీప్లెక్స్లో వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మేము కట్టడానికి ఇంత అయింది, మాకు ఇంత స్టాఫ్ ఉన్నారు, మాకు ఇంతమంది ఉన్నారు, ఏదన్నా కావచ్చు. 350 కాఫీ అంటండి, 3 రోజులు తాగుతా నేను మా ఇంటి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. వాటికి భయపడి వస్తున్నారు జనం. నిజం ఇది. ఇంత అమానుష్యం అది. ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్లకు కానీ, లేదంటే ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్వరికి సంబంధం లేని అంశం. ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉంది సంబంధం. ఇంత నియంత్రణ అనేది వ్యవస్థకే ఉంది. సుప్రీంకోర్టుకు కూడా పోతే ఏం చెప్పిందో తెలుసా? అవునా, అలా జరుగుతుందా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తీసుకోవాలి. నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే అయిపోద్ది. ఎవడికి వాడిది అంతే. కానీ కోర్టు ఆర్డర్లు వచ్చే లోపలే మారిపోతుంది. కోర్టు ఆర్డర్ కాదు గురు, కోర్టు ఆర్డర్లు పక్కన పడే. అసలు ప్రభుత్వానికి అజమాయిషి తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా సరే అజమాయిషి తీసుకోపోతే 600 రూపాయలు పాప్కార్న్ ఏంటి, 350 రూపాయలు కాఫీ ఏంటి, పార్కింగ్ ఫీజులు అంటే తీసేశారు సినిమాలకు. మరి షాపింగ్లు మళ్ళీ గిల్లుతున్నారు, చిన్నగా గిల్లుతున్నారు. అది కూడా ఒకడు వస్తున్నాడు, ఏమంటే మీరు సినిమాకి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు. షాపింగ్కి వెళ్ళి సినిమాకి వెళ్తారు, నీకేంటి ప్రాబ్లం? టికెట్ల రోడ్లకి పోరాటం చేయొచ్చు కదా సార్. మీరు అందరూ ఉన్నారు, చేస్తున్నారు, నేను కూడా చెయ్యి అంట. ఓకేగా. మొన్న మీరు ఐబొమ్మ రవి మాట్లాడారు, దానికి మంచి పాజిటివ్ అయింది. మీరు ఏదండి ఐబొమ్మ రవి మీరు ఇట్లా పాజిటివ్ గా వాడుకోండి అని మీరు చెప్పారు. లేదు సార్, అంటే పైరసీ కూడా కంట్రోల్ చాలా వరకు వచ్చింది ఇప్పుడు వరకు చూస్తుంటే. దానిపైన నందు గారు, శివాజీ గారు సార్. అమ్మా సార్, మంగపతితో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు మీరు ఆల్రెడీ. సో దండోరాలో ఎలా ఉండబోతుంది అంటే మంగపతిని మించి ఉండబోతుందా అంటే చాలా దాచుంచారు, ఆ లుక్స్ లో అర్థమవుతుంది. సో ఎలాగో ఉండబోతుంది, సీరియస్ క్యారెక్టర్ చేయబోతున్నారా ఏంటి అని మళ్ళీ. సో సినిమా చూస్తున్నప్పుడు మాత్రం వీడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉంటదమ్మా. ఆ స్క్రీన్ ప్లే గ్రిప్ అయితే ఉంటది ఆ క్యారెక్టర్ కి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ ని. అంటే ఏదో ఉంది, ఈ పాత్రలో ఏదో ఉంది అనే టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతానే ఉంటది.
అందులో సాంగ్ లో కూడా చూసినట్లయితే పరువు హత్య గురించి ఒక లైన్ ఉంది. సో ఇది పరువు హత్య అంటే ఇన్ ద సెన్స్ అంటే కాస్ట్ కి ఇవి సంబంధించా లేదంటే ఎప్పుడు స్టోరీ? ఉంటాయి, మొన్న ఉంది, నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటది. మనుషులు సమాజం ఉన్నంత కాలం పరువు హత్యలు ఉంటానే ఉంటాయి. మనం వాటిని ఖండిస్తూనే ఉంటాము. అది ఆ రెండు కుటుంబాల వ్యక్తిగత విషయం, చెప్పటం సమాజం బాధ్యత కాబట్టి చెప్తారు. తప్పు ఇది అని మాత్రమే. పెయిన్ ఆ రెండు కుటుంబాలది, అది ఇండివిజువల్, బట్ తప్పు. మనిషిని చంపే హక్కు ఏ ఒక్క వ్యవస్థకి లేదు, ఎస్పెషల్లీ ఇండియాలో. నో. సార్ మీరు ఎన్నో విషయాలపైన చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి మీరు. అటు అమరావతి రైతుల ఇష్యూ కావచ్చు అండ్ చాలా ఏది జరిగినా కానీ మాట్లాడతారు మీరు, కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు. బట్ ఈ మధ్యన చాలా కొంచెం కామ్ అయినట్లు అనిపిస్తుంది. సో వై సార్ రీజన్? అంటే క్యాష్ కొంచెం అవసరమైంది, నాకు కాదు పిల్లలకి. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే సినిమా మనకు కూడా పాత్రలు మరీ వెనకాల నిలబెడతారు, ఏదోటి ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు కానీ వెనకాల నిలబెడతారు. ఈ లోపు ఎంతో కొంత వెనకేసుకోవాలి, తప్పదు కదమ్మా. బతకాలి అని అంటే లేకపోతే రాస్తారు, ఒక దాంట్లో వేస్తాను, చూడు పాపం నిన్నటి దాకా ఎలా బతికిన మనిషి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక లైక్ వేసుకుంటారా. ఇలాగే ఉంటదమ్మా పరిస్థితి. కాబట్టి అందరిలాగానే ఏముండదమ్మా, ప్రతివాడికి ఏదైతే కావాలో అది ఉంటేనే వాల్యూ, అది లేకపోతే ఓన్లీ హెడ్లైన్స్ లో ఉంటది, వాడి కోసం వేసుకుంటాడు ఈడి గురించి, అంతే తప్ప ఏమి ఉంటదమ్మా. శివాజీ గారు, డైరెక్టర్ గారు, మురళి గారు, మార్క్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సాంగ్ బాగుంది. పిల్ల సాంగ్ కూడా ఆల్మోస్ట్ 3 million ఉన్నట్టుంది. సినిమా కంటే ముందు మీ మ్యూజిక్ హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్రెడిట్ గోస్ టు బెన్నీ గారు ప్రొడ్యూసర్ అండ్ మురళి డైరెక్టర్, వీళ్ళకి అండి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ డే ఈ సినిమా గురించి చెప్తూనే ఉన్నారు. ఒక వైబ్ లో, స్ట్రాంగ్ వైబ్ లో వెళ్తున్నాం. అండ్ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ చెప్తున్నామండి. ఆ కంటెంట్ నన్ను మూవ్ చేసింది ఈ పాటలు చేయడానికి. అండ్ సినిమాకి వచ్చినప్పుడు మీ అందరినీ కూడా మూవ్ చేస్తుందని అనుకుంటున్నామండి. బెన్నీ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు రిలీజ్ మొత్తం ప్లాన్ చేసుకున్నారు, లైక్ నైజా, మైత్రి గారు, ప్రైమ్ షో అన్ని అదర్వా. లైక్ ఇప్పుడు 25th కి కాంపిటీషన్ ఉంది. లైక్ ఒక 2-3 ఫిలిమ్స్ అంటే ఓకే, ఒక 4-5 ఫిలిమ్స్ పైనే కనిపిస్తున్నాయి. సో హ్యూజ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. అన్ని కొంచెం ఏదో టీజర్ ట్రైలర్ తో బాగా పర్ఫామ్ చేసిన సినిమాలు కనిపిస్తుంది. ఏంటి కాంపిటీషన్ ఓకేనా? దీనికి యాక్చువల్లీ నాకంటే శశి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కాంపిటీషన్ ఉంటేనే సార్, బట్ కాంపిటీషన్ సక్సెస్ కూడా ఆ రేంజ్ ఉంటది. ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉంది కదా. సో ఇలాంటి సినిమాలు 1 or 2 ఫిలిమ్స్ లో లేదా సోలో డేట్ లో వస్తే సార్, ఇప్పుడు కొన్నిసార్లు సంక్రాంతికి 4 సినిమాలు వచ్చి 4 ఆడినాయి. దీపావళికి పోయిన ఇయర్, లాస్ట్ ఇయర్ 3 సినిమాలు వచ్చి 3 ఆడినాయి. సో మంచి కంటెంట్ తో వస్తే అది ఎన్ని సినిమాలు కాదు సార్, అన్నిటినీ ఆదరిస్తారు సార్ ఆడియన్స్. బట్ మంచి కంటెంట్ డెలివరీ చేసేది ఇంపార్టెంట్. సో ఆల్ ది బెస్ట్ అండి. శివాజీ గారు, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ అంటే మంచి కంటెంట్ తో వస్తున్నారు ప్రతిసారి, అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో చాలా బిజీగా ఉన్నారు. బట్ ఈ గ్యాప్ లో కూడా బజ్ లోకి వెళ్ళి బజ్ ని కూడా ఒక బజ్ రేంజ్ లో పెట్టారు. సో 21st ని ఫైనల్ కూడా బిగ్ బాస్. సో ఏంటి సార్, అంటే బజ్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ గా రీజన్ ఏమైనా ఉందా? నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, అందుకని అంత వేరే కారణమే లేదు, అవసరం లేదు మనకి. యాక్చువల్గా నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ షో అంటే నాకు ఇష్టం, అందుకే చేస్తున్నాను. మురళి గారు, సార్ టీజర్ చూసినప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, సో ఆల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యి వస్తుంది ఈ సినిమా అని. బట్ ఈ సాంగ్ చూసిన తర్వాత కొంచెం భయపెట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఆ వెనకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో తొక్కబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటది అనేది ఈ సాంగ్ అని అర్థమవుతుంది. బట్ అంటే ఏ పరువు హత్య అంటే ఇందాక నేను అడిగాను, డబ్బున్నవాడు లేనివాడు అని చెప్తున్నారు, కానీ ఇన్ ద సెన్స్ కాస్ట్ లో ఉంటుందా ఇది, లేదంటే నిజంగానే పేదవాడికి అలాగే ఉన్నవాడికి మధ్యన జరుగుతుందా? అంటే మీ క్వశ్చన్స్ అన్నిటికీ సినిమా ఆన్సర్ అండి ప్రాపర్ గా ఉంటది, మీకు అన్ని క్వశ్చన్స్ సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు నేనేం చెప్పినా కానీ చెప్పిందే సినిమా మళ్ళీ తీసాడు, మీకు డబుల్ టైం చూసినట్టు ఉంటుంది.
సో సినిమా చూస్తే మీ క్వశ్చన్స్ అని ఆన్సర్ అవుతాయి. థ్యాంక్ యూ. రాబిన్ గారు కంగ్రాచులేషన్స్ అండి. you లిరిక్స్ తో కాశల సామ్ గారు ఒక అర్థాన్ని ఇస్తే మీరు మీ మ్యూజిక్ తో భయపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి గారు ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో మీ క్యారెక్టర్? నందు గారిని చూస్తుంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ గా అన్నట్టు అనిపిస్తుంది, మరి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఏదైనా చిన్న ప్రొడ్యూసర్ ఒక సినిమా చేయాలి అని వస్తే గనక వాళ్ళకి షో రీల్ లాగా ఉంటుంది. నా క్యారెక్టర్ అయితే మాత్రం ది బెస్ట్ లవ్ ఎమోషన్స్, సాంగ్స్, ప్రాపర్ ఫైట్ అన్నీ ఉంటాయి. సో ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో ఒక చిన్న సినిమాకి అవన్నీ ఉంటాయి. సో అవన్నీ నా క్యారెక్టర్ ద్వారా నాకు హెల్ప్ అవుతుంది. 100% అవన్నీ ఉంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శశి గారు సార్